శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల వ్యవసాయ అధికారుల కార్యాలయంలో రైతులకు సబ్సిడీ ధరలతో వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు మడుకలు, మట్టి దిబ్బలు, 1000 యంత్రాలు, ఇంజన్లు తదితర పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం మండల కన్వీనర్ గణేష్, జయకుమార్, వ్యవసాయ అధికారి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణలో ఏవో కార్యాలయ సిబ్బంది ముదుగూరు రాజశేఖర్, మీనాక్షి, రామిరెడ్డి, ఫోటో రాయుడు, గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ సాయం ద్వారా ఆధునిక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై పొందడం వల్ల పంటల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, వ్యవసాయ భారం తగ్గుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు రైతులకు పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం రైతులకు ఎంతో మంచిది చేయాలని ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారైనటువంటి ఎంఎస్ రాజన్న గారు మరియు మన గుండుమల తిప్పేశమన్న గారు ఈరోజు మన నియోజకవర్గానికి అలాగే మన అమరాపురం మండలానికి రైతుల కోసం పనిముట్లు పంపిణీ చేయడానికి ఈరోజు మేమంతా ఇంటికి వచ్చినాము. సబ్సిడీతో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా 50%, 35% సబ్సిడీతో ఈరోజు మొడకలు, గుంట్లు, బోధు వేసేవి మరియు పవర్ స్ప్రేయర్లు, ఇంకా బ్రష్ కట్టర్లు ఇలాంటి రైతులకు ఉపయోగపడే ఎన్నో పరికరాలను ఈరోజు మన రైతులకు మన ప్రభుత్వం ఎక్కడో లేని విధంగా అంటే 19 నుంచి 24 వరకు ఏ ఒక్క రైతుకు కూడా ఇలాంటి ఒక్కటి కూడా మన పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాళ్ళ సహకారంతో ఈరోజు రైతులకు మంచి క్వాలిటీ ఉన్నటువంటి స్ప్రేయర్ అయినా కానీ, ముడుకులు కానీ అన్ని కానీ మంచి గేజు రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి గేజ్ ఎప్పుడు మేము తీసుకోలేదు అని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మన ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంది. ఈరోజు మన అమరాపురం మండలంలో వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి 50%, అలాగే 50% కన్నా తక్కువగా ఉండే వ్యవసాయ పనిముట్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 5 మడకలు, గోదెలు కొట్టే గుంతక, అలాగే 9 కొయ్యల స్ప్రింగ్ కల్టివేటరు, హెచ్డిపి స్ప్రేయర్స్, బ్రష్ కట్టర్స్ మన అమరాపురం రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి గత నెల రోజుల నుంచి ఎవరైతే రైతులు కట్టుకున్నారో గతంలో వారికి ఇప్పుడు రావడం జరిగింది. అందులో ఈ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మనకి భవిష్యత్తులో అంటే జూన్, జూలైలో ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఖరీఫ్కి సంబంధించి మళ్ళీ బడ్జెట్ వస్తే మన రైతులకి ఈ స్కీమ్ వర్తించేలాగా చేస్తామని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలోనే రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడానికి, రైతులు యొక్క కష్టాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి రైతుల యొక్క కష్టాలు సంపూర్ణంగా పూర్తిగా పంట పొలాలు పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో రైతు సంక్షేమం ఉండాలి, రైతుల రాజ్యం మేలాలి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలి, రైతులకు అన్ని రకాలటువంటి యంత్ర పరికరాలను అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అతి తక్కువ ధరతో నాణ్యమైనటువంటి యంత్ర పరికరాలు అందించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మడకశిర శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎంఎస్ రాజు గారికి, మడకశిర మాజీ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మండల్ కన్వీనర్ యొక్క చొరవ, అదేవిధంగా స్థానిక అధికారులంతా కృషి వల్లనే ఈ రైతులకు నాణ్యమైనటువంటి వస్తువులను, యంత్ర పరికరాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి వస్తువులను, ఇలాంటి యంత్ర పరికరాలను అందించేటప్పుడు గ్రామాల్లో విస్తృత స్థాయిలో గ్రామ సచివాలయాల వారిగా అధికారులకు, అదేవిధంగా అనాధికారులకు తెలియజేసి అందించాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్న. భవిష్యత్తులో రైతులకు కావాల్సినటువంటి యంత్ర పరికరాలతో పాటు మనని ఉరువకొండ ప్రాంతానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు మడకశిరకు సంబంధించిన అందరినీ కాలువను సంపూర్ణంగా పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీరు అందించి సస్యశ్యామలం చేయాలని
అక్కడ అధికారులతో మాట్లాడినట్టుగా మనం అందరం చూసాం. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రెండు